హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర వెడ్డింగ్ కార్డ్స్ని దేవుడి ముందు పెడతారు కదా. ఇంకా దేవుని ముందు పెడుతూ మొక్కుకుంటూ, దేవుడా, ఏ తల్లిదండ్రులైనా అమ్మాయి పెళ్ళి బాగా జరగాలని నిన్ను కోరుకుంటారు, కానీ నేను మాత్రం ఈ పెళ్ళి జరగకూడదు అని కోరుకుంటున్నాను. నా మాట మన్నించి ఈ పెళ్ళి జరగకుండా ఉండేలా చేయి స్వామి అని భూమి గగన్ల పెళ్ళి ఆగిపోవాలని ప్రయత్నిస్తూ ఇంకా అలా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు దేవుడికి శరత్ చంద్ర హాల్లోకి అందరినీ పిలుస్తారు. శరత్ చంద్ర కృష్ణప్రసాద్తో, కృష్ణప్రసాద్, మొదటి శుభలేఖ నీకే ఇవ్వాలనుకుంటున్నాను, తీసుకో కృష్ణప్రసాద్ అని అంటారు శరత్ చంద్ర. వద్దు బావగారు అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి మావయ్య, ఎందుకు వద్దంటున్నారు అని అడుగుతుంది భూమి. వద్దు వద్దు భూమి, ఇది నా చేతులకి ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే నేను ఏ పాపం చేశానో తెలీదు, ఏం తప్పు చేశానో తెలీదు. ఒక కుటుంబం దగ్గర ఉంటూ ఇంకొక కుటుంబానికి నేను అన్యాయం చేశాను. నా జీవితంలో రెండు పెళ్ళిళ్ళు రాసిపెట్టి ఉన్నాయి. ఇదే గతి నా కొడుక్కి కూడా రాకూడదనే నేను కోరుకుంటున్నాను. అందుకే నేను మొదటి శుభలేఖ తీసుకోకూడదు అనుకుంటున్నాను అని అంటారు కృష్ణప్రసాద్. చూడు కృష్ణప్రసాద్, ఆచారం ప్రకారం పెళ్లి కూతురు చేయించిన ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రికే ఇస్తారు. కాబట్టి గగన్ తండ్రిగా నువ్వే కదా చూడాల్సింది, తీసుకో కృష్ణప్రసాద్ అని చెప్పి ఇస్తూ ఉంటారనమాట. అలా ఇంకా శరత్చంద్ర అప్పుడే గోరింటాకు పిన్ని, అల్లుడు గారు, ఆయనకి ఇచ్చే ముందు ఒకసారి అంతా చెక్ చేసుకోండి అని అంటారు. ఏమైంది అత్తయ్య గారు అని అడుగుతారు శరత్చంద్ర. అలాంటిది ఏమీ లేదు, ఒకసారి చూసుకొని ఇస్తే బాగుంటుంది కదా అని అంటారు గోరింటాకు. ఇంకా అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శరత్చంద్ర. నక్షత్ర ఎక్కడా, నక్షత్ర అని గట్టిగా పిలిచేసరికి నక్షత్ర కిందకి వస్తుంది. ఏంటి డాడీ అని అడుగుతుంది. ఏంటి నక్షత్ర, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు శరత్చంద్ర. ఏమైంది డాడీ అని అడుగుతుంది నక్షత్ర. నీ మనసులో ఇంత ప్రేమని పెట్టుకొని మా దగ్గర ఇన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టావు? ఈ వెడ్డింగ్ కార్ట్లో ఏముందో చూశాక కూడా ఏమైంది అని ఎలా అడగగలుగుతున్నావు అని అంటారు శరత్చంద్ర. అంటే నేను గగన్ బాబును ప్రేమిస్తున్నట్టు డాడీకి తెలిసిపోయిందా? ఒకవేళ పెళ్ళికి ఒప్పుకుంటారేమో అని మనసులో అనుకుంటూ, డాడీ, ఈ విషయం నీకు ముందే చెప్దామనుకున్నాను, కానీ మమ్మీనే చెప్పొద్దని చెప్పింది. అందుకే లేట్ అయినా దేవుడు నా వైపు ఉన్నాడు కాబట్టి నీకు ఈ విషయం తెలిసింది డాడీ. డాడీ, నాకు బావ కావాలి డాడీ అని అంటుంది నక్షత్ర. అయ్యో, అదెంత లోపమ్మా, ఖచ్చితంగా నువ్వు కోరుకున్నదే ఇస్తాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ, నక్షత్ర, గోరింటకు ముగ్గురు షాక్ అయిపోతారు. కృష్ణప్రసాద్ కూడా అలా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతారు. ఇంతకీ ఆ కార్డులో ఏముంది బావగారు అని అడుగుతారు కృష్ణప్రసాద్. చూడు, కావాలంటే చూడు అని చూసేసరికి చెర్రీ ఫోటో కూడా వెడ్డింగ్ కార్డులో అతికిచ్చి ఉంటుంది నక్షత్ర పక్కన. ఒక్కసారిగా అది చూసి నక్షత్ర షాక్ అయిపోతుంది. ఇంకా శరత్చంద్ర, చెర్రీ ఎంత మంచివాడో నాకు తెలుసు. వీడికి పని పాట లేకపోయినా, జాబ్ వెతుక్కోకపోయినా మన ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. కాబట్టి పెళ్ళయ్యాక నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కాకుండా చిన్నప్పటి నుండి ఇద్దరు కలిసి పెరిగారు కాబట్టి నక్షత్ర ఏంటి, నక్షత్ర ఎలా ఉంటుంది, తనకి ఏమంటే ఇష్టం అనేది వీడికి అన్నీ బాగా తెలుసు. నక్షత్ర మనసుని వీడు బాగా అర్థం చేసుకోగలడు. కాబట్టి ఒక శుభముహూర్తంలో, అంతెందుకు భూమి గగన్ల పెళ్లి జరిపించే ముహూర్తంలోనే గగన్ చెర్రీకి, నక్షత్రకు కూడా పెళ్లి జరిపిస్తాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. ఇంకా అపూర్వకైతే ఏం చెప్పాలో అర్థం కాదు. అలా ఇంకా భూమి చూస్తూ ఉంటే సైగ చేస్తాడనమాట చెర్రీ. ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్లయితే, ఎప్పుడైతే నక్షత్ర ఆ పేపర్ అనేది, నక్షత్ర పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి గగన్ పక్కన పెట్టుకుంటుందో, అప్పుడే కరెక్ట్గా చెర్రీ అక్కడికి వస్తాడు. ఇదంతా డోర్ చాటు నుండి గమనించి ఎప్పుడైతే ఇంక తన రెస్ట్ రూమ్కి వెళ్తుందో నక్షత్ర ఆ టైంకి లోపలికి వచ్చి ఇంకా కార్డ్స్ అయితే మొత్తం చూస్తూ ఉంటాడు. ఒబ్బ నక్షత్ర, ఇలా చేయాలనుకుంటావా? ఇప్పుడు చూడు, నీ సంగతి చెప్తా కదా అని చెప్పి ఇంకా తన ఫోటోని కూడా పక్కన అతికిచ్చి కావాలనే గోరింటాకు పిన్ని దగ్గరికి వెళ్ళి, గోరింటాకు, నక్షత్ర దగ్గర ఒక కార్డు ఉన్నట్టుంది, తీసుకురా అని చెప్పి అలా ఇంకా కావాలని పంపించి ఇదంతా చూసేలా చేస్తాడనమాట చెర్రీ. ఇంకా నక్షత్ర, డాడీ అది కార్డ్ డాడీ అని అంటుంది. వద్దమ్మా, ఇంకేమీ మాట్లాడద్దు, నాకు నీ మనసు అర్థమైంది కదా. ఇంకా నేను ఒప్పుకోనని ఎందుకు అనుకుంటున్నావు? ఖచ్చితంగా ఒప్పుకుంటాను. మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా
జరిపిచ్చేస్తాను అని చెప్పి హ్యాపీగా చెప్తారనమాట. అలా ఇంకా శరత్చంద్ర ఇంకా చెర్రీ బాగా తిక్క సరిపోయిందా అన్నట్లు చూస్తూ ఉంటాడు నక్షత్ర వైపు. ఇంకా అలా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా భూమి అదంతా చూస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. చెర్రీ భూమి దగ్గరికి వస్తారు. భూమి, ఏమైంది? అందరూ అంత సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఎందుకని డల్గా ఉన్నావు అని అడుగుతారు. చెర్రీ, ఏం లేదు చెర్రీ, ఏమీ లేదు అని పాపం కవర్ చేసేస్తూ ఉంటుంది భూమి. చూడు భూమి, నీ కళ్ళల్లో నువ్వు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావు అంటుంది, కానీ నీ నోరు మాత్రం లేదు, ఏమీ లేదు అంటుంది. చూడు, ఒక్కటి చెప్తున్నాను, సీతమ్మ బాధ రాముడికి ఎంత తెలుసో లక్ష్మణుడికి కూడా అంతే తెలుసు. నేను లక్ష్మణుని అనుకొని నాతో చెప్పు వదినా అని అంటారు. చెర్రీ పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది భూమి. చెర్రీ అని పాపం కుప్పకూలిపోతుంది భూమి. ఏమైంది భూమి, చెప్పు అని అడుగుతారు. చెర్రీ, ఏమైందంటే అని పాపం కృష్ణప్రసాద్ని పెళ్లి పెద్దగా చేయమని అడిగితే భూమి పైకి చెయ్యెత్తుతాడు కదా గట్టిగా కొట్టడానికి గగన్. ఇంకా అదంతా చెప్తుందనమాట భూమి. ఆయన నాతో ఇలా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు భూమి. గగన్, చెర్రీ అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు చెర్రీ. ఆయన నాతో మాట్లాడడం మానేస్తారేమో అనిపిస్తుంది, నాకు చాలా భయంగా ఉంది చెర్రీ అని అంటుంది పాపం భూమి. భూమి వదిన, నువ్వేమీ కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా వెంటనే చెర్రీ గగన్ దగ్గరికి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు. శారద గగన్ని చూసి, ఎక్కడి నుండి వస్తున్నావు గగన్ అని అడుగుతుంది. అమ్మా అది అని చెప్పి అంటాడనమాట గగన్. నాకు అంతా తెలుసు, నాకు అపూర్వ గారు అంతా ఫోన్ చేసి చెప్పారు. చూడు నాన్న, సాంప్రదాయాలు పుట్టాకే మనుషులు పుట్టారు, అది మాత్రం నిజం. మన సాంప్రదాయాల ప్రకారం పెళ్ళికి ముందే ఇంత చనువుగా పెళ్లి కూతురుతో ఉండడం కరెక్ట్ కాదు, తప్పు. మీరిద్దరు ముందు ప్రేమించుకున్నా ప్రేమించుకోకపోయినా అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మాత్రం నువ్వు తనతో వాళ్ళ ముందంత క్లోజ్గా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు నాన్న, అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. కాబట్టి అమ్మగా నేను చెప్తున్నాను, భూమికి నీకు పెళ్ళయ్యేంతవరకు నువ్వు భూమిని కలవడానికి వీల్లేదు అని చెప్తారు. శారదా అమ్మ అని అంటారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడానికి వీల్లేదు, ఇది అమ్మగా నా మాట అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు శారద. ఇంకా గగన్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఇంకా ఫ్రెష్ అయ్యి చాలా పరధ్యానంగా ఉంటాడు గగన్. చెర్రీ గగన్ దగ్గరికి వస్తారు. అన్నయ్య, నీకొక బ్యాడ్ న్యూస్ అని అంటాడు చెర్రీ. ఏంట్రా? నేను ఇకపై భూమిని కలవకూడదు, ఆ ఇంటికి రాకూడదు, అదే కదా తెలుసు, అమ్మ చెప్పింది అని అంటారు గగన్. అది మాత్రమే కాదన్నయ్యా, ఇంకొక బ్యాడ్ న్యూస్ అని అంటారు. ఇంకేంట్రా అని అడుగుతారు గగన్. మావయ్య నీతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలని, భూమికి నీకు పెళ్ళి చేయటం లేదని చెప్పారు అని అంటారు చెర్రీ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. అదేంట్రా, నాకేమీ అర్థం కావట్లేదు, భూమి నా గురించి మీ మావయ్యకి చెప్పిందా అని అడుగుతారు గగన్. అవును చెప్పింది, చెప్తే జరిగేది ఇదే కదా, మీ ఇద్దరి పెళ్ళి క్యాన్సిల్ అయిపోవడమే కదా. చూడన్నయ్యా, భూమి ఏమీ చెప్పలేదు, నేనే నీకు భూమి అంటే ఏంటో తెలియడానికి చిన్న అబద్ధం చెప్పాను. నీ గురించి భూమి మావయ్యకి చెప్పడానికి ఒక్క నిమిషం చాలదు, కానీ భూమి ఆ విషయాన్ని కూడా మార్చేసింది. నువ్వు తనపై గట్టిగా అరిచి కొట్టడానికి చెయ్యెత్తితే తను మాత్రం సిగ్గుపడుతూ నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని కావాలనే కవర్ చేసింది. ఆ అవసరం భూమికి ఏంటన్నయ్యా? నీపై ప్రేమ ఉంది కాబట్టే. మా నాన్నని పెళ్లి పెద్దగా చేయమని అడిగినందుకే నువ్వు భూమిపై అంత కోపం చూపించావంటే భూమి నీపై ఇంకెంత కోపం చూపించాలి? ఎందుకన్నయ్యా, ఎందుకు నువ్వు భూమి విషయంలో ఇలా తయారయ్యావు అని అడుగుతాడు చెర్రీ. ఇంకా పాపం ఆలోచించుకుంటాడు గగన్. ఇంకా వెంటనే చెర్రీ, నాకు అర్థమైందిరా, నువ్వు చెప్పింది అర్థమైంది, కానీ ఏదో ఆవేశంలో అని అంటారు గగన్. అన్నయ్య, పరిస్థితులు ఆవేశాన్ని తెప్పిస్తాయి, కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని ఉంటేనే మనిషిగా ఎదుగుతారని ఎక్కడో చదివాను. మీరేమో వాటిని ఫిలాసఫీలు అంటారు, నేను జీవిత పాఠాలు అంటాను. ఏదైనా ఒకటే కదన్నయ్యా, ఇప్పటికైనా భూమిని అర్థం చేసుకో, భూమికి కాల్ చేయన్నయ్యా అని అంటాడు చెర్రీ. ఇంకా వెంటనే భూమికి పాపం ఫోన్ చేస్తాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా భూమి తన రూమ్కి వచ్చి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా గగన్ కొట్టాలనుకొని వచ్చిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా
భూమి. అప్పుడే ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా వెంటనే గగన్ ఫోన్ చేస్తూ ఉంటే భూమి ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంకా అలా ఫోన్ చూడగానే అక్కడ గగన్ ఫోన్ నెంబర్ కనబడుతుంది. ఇదేంటి, గగన్ బాబు ఫోన్ చేస్తున్నారా అని చెప్పి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది భూమి. హలో భూమి అని అంటారు గగన్. హలో, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారండి అని అడుగుతుంది పాపం భూమి. భూమి, ఐఎమ్ సారీ భూమి, నీపై నేను కోపడకుండా ఉండాల్సింది, నీపై చెయ్యి ఎత్తకుండా ఉండాల్సింది. భూమి, నాపై కోపం పోయిందా అని అడుగుతారు గగన్. మీపై నాకు ఎప్పుడూ కోపం రాదండి, ఎందుకంటే మీరు నన్ను అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు, పాస్ అవుతూనే వచ్చారు. కానీ నేనే మీకు కోపం తెప్పించాను. ఐఎమ్ సారీ బావా అని అంటుంది భూమి. చూడు భూమి, ఇక మన మధ్యలో సారీలు చెప్పుకోవడం ఉండకూడదు. ఇదే నా లాస్ట్ సారీ. ఇంకెప్పుడు నేను నిన్ను బాధ పెట్టను. కానీ ఇంకొక విషయం కూడా నేను నీకు చెప్పాలి భూమి. నువ్వు అడిగిన కోరిక మాత్రం నేను తీర్చలేను. ఐఎమ్ సో సారీ భూమి. ఎందుకంటే ఆయన మాకు ఎంత అన్యాయం చేశాడో కేవలం మాకు మాత్రమే తెలుసు, కానీ ఇంకా ఎవరికీ తెలియదు కదా భూమి. అందుకే బయట నుండి చూస్తే ఇల్లు అద్దాల మహల్లా కనబడుతుంది, కానీ ఆ అద్దాల వెనుక ఉన్న గాయాలు, పగిలిన గుర్తులు ఎవరికీ కనిపించదు. మా ఫ్యామిలీ మనసులు కూడా అంతే. ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటావని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను భూమి. ఇంకెప్పుడు నన్ను బాధ పెట్టేలా అలాంటి కోరికలు అడగద్దు ప్లీజ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు గగన్. ఏమండి ఛా, ఏంటో గగన్ బావా ఆ మావయ్యని ఎలా అర్థం చేసుకుంటారో అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ హ్యాపీగా శారద దగ్గరికి వస్తారు. అమ్మా అమ్మా బయటికి వెళ్దామా అని అడుగుతారు. ఎక్కడికి నాన్న అని అడుగుతారు శారద. అదే అమ్మా, పెళ్లి షాపింగ్ చేయాలి కదా, మనకి పెళ్లి బట్టలు తీసుకోవాలి కదా, అందుకే భూమి కోసం ఒక మంచి శారీ కొందాం, రా అమ్మా వెళ్దాం అని అంటారు గగన్. ఏంట్రా మళ్ళీ ఈ వంకతో భూమి దగ్గరికి వెళ్ళాలనా అని అడుగుతారు పూరి. హేయ్, ఏంటి పూరి అలా మాట్లాడుతున్నావేంటి అని అంటాడు గగన్. అవునన్నయ్యా, నిన్ను చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది అని పూరి ఆట పట్టిస్తూ ఉంటుంది గగన్ని. ఇంకా గగన్ నవ్వుతూ ఉంటారు, కానీ శారద మాత్రం ఏం మాట్లాడదు. ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదేంటి అని అడుగుతాడు గగన్. అప్పుడే తన రూమ్లో ఉన్న అవన్నీ తీసుకొస్తుందన్నమాట శారద. ఏవైతే కృష్ణప్రసాద్ కొన్నారో వాటన్నిటినీ తీసుకొస్తుంది శారద. తీసుకువచ్చి గగన్ వాళ్ళ ముందు పెడుతుంది. ఇదిగో పూరి, ఇవి నీకు, నాన్న గగన్, ఇవి నువ్వు పెళ్లిలో వేసుకోవాల్సిన బట్టలు, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి అందరికీ ఇంకా పాపం బట్టలు ఇస్తూ ఉంటుందన్నమాట శారద. అమ్మా, ఈ డ్రెస్ నిజంగా చాలా బాగుంది, నువ్వెప్పుడు షాపింగ్కి వెళ్ళావు అని అడుగుతారు గగన్. ఇంకా పాపం ఏం సమాధానం చెప్పకుండా ఉంటుందన్నమాట శారద. మనం లేనప్పుడు వెళ్ళుంటుందిలే అన్నయ్య అని అంటుంది పూరి. ఇంకా అలా పాపం శారద మనసులో బాధపడుతూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఏడుస్తూ డివోర్స్ గురించి ఆలోచిస్తూ ఎలా అయినా డివోర్స్ ఇప్పించాలి, లేకపోతే నేను ఇలా మిగిలిపోయినా పర్లేదు, కానీ గగన్ మాత్రం భూమిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా పాపం మనసులో ఏడుస్తూ ఉంటుంది శారద. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి హ్యాపీగా రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటుంది. ఏయ్, ఎక్కడికే అని అడుగుతుంది నక్షత్ర. నీకెందుకు చెప్పాలి అని అడుగుతుంది భూమి. చెప్పాలి, నేను ఇంటి వారసురాల్ని అని అంటుంది. బేబీ, నువ్వు కాదు వారసురాలు, ఇక్కడ ఉన్నదే అసలైన వారసురాలు అని అంటుంది భూమి. హేయ్, అదంతా కాదే, ఎక్కడికి వెళ్తున్నావు? డాడీ చెప్పారు కదా నువ్వు బావ కలవకూడదని, ఇంకా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. చూడు నాన్న గగన్ బావని బయటికి వెళ్ళొద్దు అన్నారు, నన్ను గగన్ బావని బయట తిరగద్దు అన్నారు, కానీ నేను బావ ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా, ఆ పాయింట్ మర్చిపోయినట్టున్నావు. సరే సరే వెళ్తున్నాను, ఆయన అసలే నాకు ఫోన్ చేసి ఆఫీస్కి వచ్చామని చెప్పారు, నేను చాలా అందంగా రెడీ అయ్యాను కదా, వెళ్తాను, బాయ్ అని చెప్పి ఇంకా కావాలనే నక్షత్రం ఒక గేమ్ ఆడుకొని అలా ఇంకా వెళ్తుందనమాట గగన్ వాళ్ళ ఆఫీస్కి భూమి. ఇంకా గగన్ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు, భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట అసిస్టెంట్. ఏంటమ్మా మళ్ళీ ఇన్ని రోజులకి వచ్చావేంటి? ఆయన మా సార్ దగ్గర పిఏగా జాయిన్ అవుతానన్నావు, కానీ నువ్వు మాత్రం ఇన్ని రోజులకు వస్తావా అని అడుగుతారు. అప్పుడే గగన్ అక్కడికి వచ్చి హే సాయి వదిలే అని చెప్పి అంటారు. అది కాదు సార్ అని అంటాడనమాట ఇంకా అసిస్టెంట్. అయితే నువ్వు ఎన్నైనా చెప్పు, ఇప్పుడు తను నాకు కాబోయే భార్య, స్టాఫ్ అందరూ రండి, ఆల్ ఆఫ్ యూ అసెంబుల్ హియర్ అని చెప్పి అందరినీ రమ్మంటాడనమాట గగన్. ఇంకా స్టాఫ్ అందరూ వస్తారు.
సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ వైఫ్. షీ ఈజ్ నన్ అదర్ దెన్ భూమి. భూమి శరత్ చంద్ర అని ఇంకా గగన్ అయితే భూమిని అందరి ముందు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఇంకా భూమిని చూసి అందరూ క్లాప్స్ కొడుతూ వెల్కమ్ మేడం అని చెప్పి హ్యాపీగా అందరూ ఇన్వైట్ చేస్తూ ఉంటారు భూమిని. ఇకపై నాకు ఈ ఆఫీస్లో ఎన్ని హక్కులు ఉన్నాయో భూమికి కూడా ఆఫీస్లో అన్ని హక్కులు ఉన్నాయని చెప్పి ఇంకా చెప్తారనమాట. అలా గగన్ భూమి పాపం బావా నేను ఎప్పుడూ వీటి గురించి ఆలోచించలేదు బావా, ఈ ఆఫీస్కి రాజు అంటే నువ్వే, ఎందుకంటే నాకు అంత క్వాలిఫికేషన్ కూడా లేదు కదా బావా అని అంటుంది పాపం భూమి. క్వాలిఫికేషన్ లేకపోతే ఏంటి భూమి, నీకు తెలివితేటలు ఉన్నాయి, రా కూర్చో అని చెప్పి తన చైర్లో కూర్చోపెట్టి ఇంకా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట గగన్. ఇంకా భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి బావా ఎందుకు అలా చూస్తున్నావు, అవును నన్ను రమ్మని పిలిచావు ఎందుకు అని అడుగుతారు. ఏం లేదు, నిన్ను అడిగావు కదా ఎప్పుడు కలుద్దామని, ఆఫీస్కి వచ్చాక నువ్వు నాకు గుర్తొచ్చావు, అందుకే ఇప్పుడే కలుస్తున్నాను అని చెప్పి గగన్ ప్రేమగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా పాపం భూమి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఏమైంది భూమి, ఎందుకు బాధపడుతున్నావు, ఇంకా నిన్న జరిగిన విషయం గురించే ఆలోచిస్తున్నావా అని అడుగుతారు గగన్. లేదు బావా దాని గురించి కాదు, నేను మా అమ్మ కల గురించి ఆలోచిస్తున్నాను అని ఆ డైరీలో రాసిన ప్రతి విషయం చెప్తుంది భూమి. గగన్ పాపం భూమి వైపు అలా చూస్తూ ఉంటాడు. బావా అమ్మ డ్యాన్స్ అకాడమీ పెట్టాలని నేను అనుకుంటున్నాను, కానీ ఆ అపూర్వ తెలివిగా నాన్నకి చెప్పాల్సిందంతా చెప్పింది. ఇప్పుడు నాన్న ఖచ్చితంగా డ్యాన్స్ అకాడమీ పెడతానంటే ఒప్పుకోవటం లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు పాపం భూమి. ఇంకా వెంటనే గగన్ అయితే భూమి నువ్వేమీ బాధపడద్దు, అయినా ఇప్పుడు ఇది నీ సమస్య కాదు నా సమస్య, ఖచ్చితంగా నేనున్నాను కదా, నేను అత్తయ్య గారి పేరుపై శోభాచంద్ర డ్యాన్స్ అకాడమీ అనేది నీ చేత ఓపెన్ చేపిస్తాను, నువ్వేమీ భయపడద్దు భూమి అని అంటారు గగన్. నిజమా బావా, మీరు నాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది భూమి. తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్తాడు గగన్. ఇంకా భూమి ప్రేమగా గగన్ని హక్ చేసుకుంటుంది. గగన్ కూడా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.